మీరు నిజంగా రక్షించబడ్డారని ఎలా తెలుసుకుంటారు? చర్చికి వెళ్తున్నందువలన, బైబిల్ చదువుతున్నందువలన, లేక బాప్తిసం తీసుకున్నందువలన? ఇవేమీ కాదు. నూతన జన్మ పొందిన వ్యక్తిలో దేవుడు ఒక అద్భుతమైన మార్పు చేస్తాడు. అదే చేతులు, అదే కన్నులు, అదే నాలుక, కానీ కొత్త జీవితం. ఈ రోజు దేవుడు మనకు నూతన జన్మ యొక్క నిజమైన గుర్తులను చూపిస్తున్నారు. జూన్ 15 అలసిన వానికి ఊరడించు మాటలు. బ్రదర్ భక్సింగ్ గారి మినిస్ట్రీ నుండి సేకరించిన డైలీ మెడిటేషన్ సమరీని ఈరోజు కలిసి ధ్యానిద్దాం. మన ప్రభువైన తండ్రి దేవుని ప్రేమలోను, రక్షకుడైన యేసుక్రీస్తు కృపలోను మీ అందరికీ శుభములు. ఈ రోజు వాక్యం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేయట ద్వారాను, ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. సహోదరుడు భక్సింగ్ గారు చెప్పిన ప్రధాన సత్యం ఏమిటంటే, నూతన జన్మ అనేది కేవలం ఒక మతపరమైన అనుభవం కాదు, అది సంపూర్ణమైన అంతర్గత మార్పు. మనిషి పాపం వల్ల మృతమైన ఆత్మ, చీకటి అయిన మనస్సు, అపవిత్రమైన శరీరంతో జీవిస్తాడు. కానీ యేసుక్రీస్తు శిలువ కార్యాన్ని విశ్వసించి పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడినప్పుడు పరిశుద్ధాత్మ మనలో నివసించడానికి వస్తాడు. అప్పుడు 3 గొప్ప మార్పులు జరుగుతాయి. అపవిత్రమైన శరీరం దేవుని ఆలయం అవుతుంది. చీకటి అయిన మనసు దేవుని జ్ఞానంతో వెలుగుతోంది. మృతమైన ఆత్మ దేవునితో సహవాసం చేసే జీవము గల ఆత్మగా మారుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యువకుడు ముందు రోజంతా అపవిత్రమైన వీడియోలు, వ్యర్థ విషయాలపై ఆసక్తి చూపేవాడు. కానీ క్రీస్తును నిజంగా కలుసుకొని నమ్మిన తర్వాత అతనికి అదే ఫోన్ చేతిలో ఉన్నా, అదే కళ్ళు ఉన్నా ఇప్పుడు దేవుని వాక్యాన్ని చూడాలనే కోరిక కలుగుతుంది. ఇతరులకు సహాయం చేయాలనిపిస్తుంది, దేవుణ్ణి స్తుతించాలనిపిస్తుంది. ఇది బయట మార్పు కాదు, లోపల జరిగిన నూతన జన్మకు గుర్తు. ఈ రోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నా జీవితం దేవుని ఆలయంగా మారిందా? దేవుని వాక్యంపై ప్రేమ పెరిగిందా? దేవుని సన్నిధిని అనుభవిస్తున్నానా? ఇవన్నీ నూతన జన్మ యొక్క ఫలితాలు. ఈ నూతన జన్మ మనకు మరో గొప్ప నిరీక్షణను కూడా ఇస్తుంది. ఒకరోజు మన ప్రభువుతో నిత్యకాలము జీవించబోతున్నామనే నిశ్చయతను కూడా ఇస్తుంది. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, మాలో పరిశుద్ధాత్మ కార్యం మరింత స్పష్టంగా కనబడినట్లు సహాయం చేయము. మా శరీరములు మీ ఆలయములుగా ఉండినట్లు, మా మనస్సులు మీ వెలుగుతో నిండినట్లు, మా ఆత్మలు మీ సన్నిధిలో జీవించినట్లు కృపచూపము. యేసుక్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.